బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. ఎంతమందికి ఈ విషయం తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కువగా లంచ్ బాక్స్‌కి బెండకాయ కూరలే పట్టుకెళ్ళేవాళ్ళం మేమైతే. బెండకాయ ఎప్పుడు చేసినా జిగురుగా అయిపోతుందని చాలామంది అంటూ ఉంటారు కదా! అలా కాకుండా సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. అస్సలు జిగురుండదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బెండకాయ ఫ్రై కోసం నేను వీడియోలో చూపిస్తున్న సైజులో బెండకాయలనైతే కట్ చేసుకోండి. లేదు మరీ చిన్న ముక్కలుగా గాని కట్ చేశారనుకోండి, బెండకాయలు మనం కలిపేటప్పుడు వాటిలో ముక్కలన్నీ వీడిపోయి జిగురు జిగురుగా అయిపోతుంది. మనము బెండకాయలు జిగురు లేకుండా బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకున్నామనుకోండి, అస్సలు బెండకాయలు అంటుకోకుండా జిగురు లేకుండా చాలా బాగా ఫ్రై అవుతాయండి. బెండకాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మన టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్‌ని, కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని బెండకాయలు దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బెండకాయ ఫ్రైకి మరింత టేస్ట్‌ని యాడ్ చేసి కొబ్బరి పొడినైతే ప్రిపేర్ చేసుకుందాం. ఈ కొబ్బరి పొడి కోసం కొబ్బరి ముక్కల్ని, పల్లీలని, నువ్వుల్ని, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఇంకా 2 ఎండుమిర్చిలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసేసుకొని చివర్లో ఈ బెండకాయ ఫ్రైలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎక్కడ కూడా జిగురు అనేది లేకుండా బాగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా కొబ్బరి పొడి వేసి ఒక్కసారి బెండకాయ ఫ్రై ట్రై చేయండి. చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళండి.